ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము చదువుకొని, మూల వాక్యం చదువుకొని, దేవుని మాటలు కొని ప్రేమతో వినాలని ఉదయకాలం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నిర్గమకాండం 23వ అధ్యాయంలో 6-7 వచనాలు నేటి దినం కొరకు చదువుకుంటాము. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధములకు దూరముగా ఉండము, నిరపరాధినైనను నీతిమంతుడనైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచనని దేవుని వాక్యం తెలియజేస్తాం. అలాగే మరి 2వ లేఖన భాగము మత్తయి సువార్తలో ఉన్నటువంటి మాట మనం చూసాము ఇందాక. చూడండి 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ కొరకు మనం చదవబడిన లేఖన భాగాల్లో ఏ అంశం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? 1, 2 చెప్పండి. చదివారు చాలా చక్కగా. ఈ 2 ముక్కల్లో ఏం చెప్పండి? మీకు ఏం చెప్తే చాలా ఉన్నాయి. అందులో ఏం చెప్పండి అయ్యా? 1 ఇంకా ఉంది. 19 చెబుతామండి. ఆయనను అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అదే అంశం పెట్టుకున్నాం. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అదే మాట అక్కడ కూడా ఉంది కదా. 7వ వచనంలో ఉంది చూడండి. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. అలా లింక్ చేద్దాం. కాబట్టి నీతిమంతుల జోలికి పోకూడదు. ఆమె అన్యురాలే కావచ్చు, లేకపోతే దేవుని ఎరగనటువంటి బిడ్డే, కానీ ఏదో ఒక దినమున అక్కడ చెప్పిన సాక్ష్యం ఉంది. నేను కలలో వింటిని, కలలో కనబడ్డాడు యేసు. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు తన భర్తను హెచ్చరిస్తుంది. అంతేకాదు కానీ ఈ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినట్లుగా మాట్లాడుతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని ఎరిగినట్లు నీతిమంతుని జోలికి పోవద్దని ఉంది. చాలా విషయాల్లో మనం పొరపాట్లు చేస్తాం. ఎంత అధికారి యొక్క భార్య అయినప్పటికీ కూడా కళకండిగా మాట్లాడేస్తుంది. కళకండిగా మాట్లాడింది. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక 19 నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు.
న్యాల అనగా ఆ, జ్ఞానుల కన్నులకు గుడ్డితనము, జ్ఞానుల పనులకు గుడ్డితనము కలుగుతేను నీతిమంతుల మాటలకు నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. అపార్థం పుట్టించును. ఈయన నీతిమంతుడు, ఈయన యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని పంపినటువంటి దైవ కుమారుడు. ఈ నీతిమంతుడు ఎన్నో మాటలు చెప్పాడు, ఉపమాన రీతిగా ఎన్నో మాటలు చెప్పాడు. చనిపోయిన వారిని లేవనెత్తడానికి, కుష్ఠరోగం బాగు చేయడానికి, గుడ్డివారి కాళ్ళు ఇవ్వడానికి, గుడ్డివారి కళ్ళు ఇవ్వడానికి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీతిమంతుల మాటలకు అపార్థము కలుగుతుంది. అంతే. మంచోడి మాటలు అంటే ఏంటండి? చెడ్డోడి మాటలు ఈజీగా వింటాం, ఈజీగా. అదే మళ్ళా అంటాడు 17లో 24-17లో అదే ద్వితీయోపదేశకాండం 24-17 పరదేశికే గాని పరదేశికే గాని తండ్రి లేని వారికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకోకూడదు. కాబట్టి నీతిమంతుడు చెప్పేటటువంటి మాటలు బలహీనుల యొక్క మాటలను కొట్టివేయకూడదు. ఎలా గ్రహించిందో ఈ ఉత్తమరాలు గ్రహించింది. ఈ పిలాతు యొక్క భార్య ఎంతో తీర్పు తీర్చిన వాడు, చివరకు సిలువ వేయాలని మాట చెప్పవలసిన వాడు, అధికారం కలిగిన వాడు, ఎంతో ఉన్నతమైన వాడు. ఈయన ఉన్నతమైన వాడు. భార్యకి కౌరెందింది, ఇంటికి కౌరెందింది. నీ భర్త నీతిమంతుడు, నీకి శిక్ష వేయించున్నాడు. కౌరెట్కి వెళ్ళింది ఎవరు? నీ అవలోకలే మన ఇద్దరు నేను కలగట్టిని కళను బట్టి నాకేమనిపించిందంటే ఆ నీతిమంతుడని, యథార్థవంతుడని, సత్యవంతుడని, లోక రక్షకుడని, ఆయన సర్వోన్నతుడని, ఆయన సర్వ సృష్టికర్తని, సర్వాంతర్యామి యొక్క కుమారుడని నేను గ్రహించాను. అందుకే ఆ నీతిమంతుడి జోలికి గత వారము సిలువను కూర్చిన వార్త. ఏమీ తెలియని అమాయకురాలు, అన్నీ తెలిసిన వారు మీరు. దేవుని వాక్యం తెలుసు, దేవుని ప్రార్థన తెలుసు, దేవుని పాటలు తెలుసు, దేవుని యొక్క నడవడిక తెలుసు, దేవుని యొక్క క్రియలు తెలుసు, దేవుని యొక్క మనస్తత్వం తెలుసు, దేవుని యొక్క మనుగడంతా కూడా మనకు తెలుసు. రాజనగర్లో ఉన్నటువంటి స్త్రీ మాట్లాడుతుంది, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళకపోయి. అందుకే ఈ మోషే ధర్మశాస్త్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు రాశారు. 10-17 ద్వితీయోపదేశకాండంలో కూడా అలా వాక్యాలన్నీ రాయబడినాయి. కానీ ఎన్నున్నప్పటికీ కూడా ఒకవేళ ధర్మశాస్త్రాన్ని చదివిందేమో, ఈ దర్శనానికి ముందు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క దర్శనానికి ముందు, ఆ కళకు ముందు ఈ గ్రంథాన్ని చదివి ఉంటుంది. చదివిన దాన్ని బట్టి దేవుని యొక్క దర్శనం ఎప్పుడైతే వచ్చిందో ఆమె సంపూర్ణమైనటువంటి ఏమనుకోవాలి, ఆవిడ మా ఆయన అధికారి కాబట్టి ఎవరైతే నాకేంటి శిక్షయుడు, ఆయన వంతు ఎవరైతే నాకేంటి, నా భర్త అధికారి, నా భర్త న్యాయాధిపతి, నా భర్త ఉన్నతాధికారి. ఈ యొక్క ఆలోచన కలిగి ఆమె అహంకారంతో ఏమైతే నాకేంటని కబురు పంపకపోవచ్చు. కానీ ఆ స్త్రీ అలా అనుకోలేదు, పిలాతు యొక్క భార్య అలా అనుకోలేదు. వెంటనే దీన మనసు కలిగి దేవుని యొక్క దర్శనానికి విలువిచ్చింది. దేవుడు ఎన్నోసార్లు మనల్ని రక్షిస్తాడు. అపాయంలో ఉన్నప్పుడు ఉపాయాన్ని ఇస్తాడు, ప్రమాదంలో ఉన్నప్పుడు నేను రక్షిస్తాడు.
దిక్కు లేనప్పుడు దిక్కుండి నీకు ఒక దిక్కుగా దిక్సూచిగా సహాయం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామండి? మర్చిపోతాం. ఒక దేవతనయుడు శ్రమలో ఉన్నాడని తెలుసుకొని దీనురాలైనటువంటి స్త్రీ కబురు పంపించింది. అయ్యో, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్తే మన ఇంట్లో శ్రమ వస్తుంది, మన కుటుంబంలో దుఃఖం వస్తుంది, శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం కోల్పోతాం. కనుక నీవు ఎంత మాత్రము కూడా ఆ నీతిమంతుని జోలికి, ఆ న్యాయపీఠం మీద నువ్వు ఉండి వెళ్ళవద్దు. ఒక మాట నువ్వు పాల్గొద్దు. ఎంత గొప్ప సాక్ష్యం! నీతిమంతుని తప్పించడానికి. అందుకే నీతిమంతుని జోలికి నువ్వు పోకు ఎప్పుడు కూడా. ఆయన యథార్థతను గుర్తించాలి. గుర్తించి సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతాం. 17:23లో న్యాయ విధులను చెప్పుటకై దుష్టుని వడిలో నుండి లంచము పుచ్చుకొనును. దుష్టుని ఒడిలో ఇప్పుడు ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. దుష్టులు వారందరూ కూడా దూషించారు, విమర్శించారు, అరచేతులతో గుద్దారు, సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. నువ్వు దేవుడు నువ్వు రాజువా, 3 రోజులలో నీ దేవాలయాన్ని పడగొడతావా? ఎన్నో విమర్శలు. ఇవన్నీ కూడా నాకెందుకులే, రాజ్యసభలో ఏదో జరుగుతుంది నాకెందుకులే అనుకోలేదు. ఒక స్త్రీ, దేవుని ఎరుగని స్త్రీ, విన్నది కుష్ఠరోగిని బాగు చేశాడని, విన్నది గుడ్డి వారికి కానులు ఇచ్చాడు, విన్నది చనిపోయిన వాటిని లేపాడు, విన్నది ఆయన దేవుని కుమారుడట. ఎన్నిసార్లు విన్నప్పటికీ తాను ఇచ్చిన మంచి సాక్ష్యము, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అందులో ఏం చూస్తుంది అంటే చూడండి, యోహాను సువార్తలో 4:34లో ఏం చూస్తుంది? యేసుక్రీస్తులో ఆమె కనిపెడుతున్న ఆ విషయం ఒకటి ఉంది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు. దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని చూస్తుంది ఆమె యేసుక్రీస్తులో. దేవుని కుమారుడంట, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడట. మొదట మాట 7 ఆలోచనలు కలిగి ఉంది ఆమె. ఒక ఆలోచన మనం చూస్తే తండ్రి చిత్తము నెరవేర్చుట, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆ నీతిమంతుడు వచ్చాడు. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి నీవు నేను మన ఎవరు కూడా వెళ్ళకూడదు. అందరూ కేకలు వేస్తున్నారు, ఏకపక్షంగా కేకలు, బరబ్బను విడిచిపెట్టండి, యేసుక్రీస్తును సిలువేయండి. నీకెవరు కావాలి? ఈ పండుగ దినం, ఈ పస్కా పండుగ దినమున నీకెవరు కావాలంటే ఆ బరబ్బను దొంగను విడిచిపెట్టండి, నీతిమంతుడిని సిలువేసేయండి. ఈ మాట గ్రహించి ఆయన ఎందుకు వచ్చాడో ఆలోచన చేస్తున్నామే. ఈనాడు స్త్రీగా, దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క బిడ్డగా, నీ భర్తలైనను నీ పిల్లలైన దేవుని సన్నిధానంలోకి నడిపించేవారుగా, వారు ఆత్మీయ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారుగా, ప్రతి వారు కూడా విశ్వాసులైన వారు అభివృద్ధి చేయడానికి, వారిని నడిపించడానికి చూడాలి. అందుకే ఈ వాక్యంలో యేసుక్రీస్తు వచ్చి నెరవేర్చే కార్యం ఏమిటి? ఇక్కడ తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి మనము, అంత మంచి మాట. అదే రీతిగా లోకస్వార్త 22లో మనం చూస్తాం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమే, ఆ చిత్తం
చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంత బాగా చెప్తున్నాడు యేసు ప్రభు. ఆయన మీద పెట్టుకోవట్లేదు. ఇంకా ఒక ఇల్లు కట్టాలంటే నా మీద పెట్టుకుంటాను, పిల్లలు పెంచాలంటే ఇంత బాగా పెంచాలని నా మీద పెట్టుకుంటాను నేను, పిల్లలను ఒక రీతిగా ఆధీనంలో పెట్టాలంటే తెలివి కలిగి ఉన్నారంటే నా మీదే పెట్టుకుంటాను, నేనే ఇచ్చాను జ్ఞానం అనుకుంటాను తండ్రిగా. తండ్రి చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు ప్రభువా. తండ్రి మీద పెడుతున్నాడు. ఈ విషయాన్ని కూడా ఆమె గ్రహిస్తూ ఉన్నది. ఇంటిలో తాను ఉన్నది కానీ రాత్రి దర్శనము పొందిన నాటి నుండి కూడా ఆమె మనసైన, అంతరంగమైన, హృదయమైన, వ్యక్తిత్వమైన సమస్తము కూడా నెత్తి నుండి మొదలుకొని అడికాలి వరకు యేసు క్రీస్తును గుర్చిన మాటే ఆలోచన చేస్తూ. ఈ శ్రమానుభవ కూటాల్లో నీవు ఎంతవరకు దేవుని సమర్పణలో నడుస్తున్నావు? ఈ శ్రమానుభవ కూటాల్లో దేవునికి నువ్వు సమర్పించుకొని మేలుకైనను కీడుకైనను నా దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచన చేయించావా? ఒక అన్యురాలు, పిలాతు భార్య, ధనికురాలు, ఉన్నతమైన స్త్రీ, ఆర్థికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, లోకపరంగా రాజ్యం యెరూషలేము అందరికీ ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఆమె భర్త ఒక ఉన్నతమైన వాడు. ఈమె దీనురాలు స్థితిలో ఆలోచన చేస్తుంది. రాత్రి కాలం నుండి నిద్ర పడుకుంటే కల వచ్చిందంట, దర్శనం వచ్చింది. దర్శనానికి బదులుగా వెంటనే కబురు పంపించింది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. సిలువను కూర్చిన వార్త నాకు కనుక ఆమె ప్రభువులో చూసింది ఒకటి తండ్రి చిత్తం. సులువుగా ఉంటుంది, తండ్రి చిత్తం. రెండవది ఏం కనపడతా ఉందంటే కర్తవ్యాన్ని చూసింది. ప్రభు ఏ పని మీద పంపించాడో ఆ పనిని నెరవేర్చేటటువంటి కర్తవ్యము, బాధ్యత నెరవేర్పు ఎవరిలో కనపడుతుంది? కర్తవ్యము క్రీస్తులో కనపడుతుంది. కర్తవ్యము, దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం ఏంటి? నీ కుటుంబాన్ని పోషించుట, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని తెలివి కలిగి ఉండుట, జ్ఞానం కలిగి ఉండుట, వివేకం కలిగి ఉండుట, చేయవలసిన కార్యాలన్నీ చక్కగా జరిగించుట, దేవుడికి ఇష్టమైనటువంటి ఒక మూలస్తంభముగా, ఇంపైనటువంటి శ్వాసను కలిగిన కుటుంబంగా పెట్టుట నీ కర్తవ్యం. యేసు ప్రభు యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రతి పాపముతో పడి ఉన్న ప్రతి మనిషి కొరకు తన ప్రాణాన్ని పెట్టుటే కర్తవ్యం, బాధ్యత. ఆ ఒప్పందం మీదే ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఆ ఒప్పందం మీదే తండ్రికి తనకు ఒక ఒప్పందం చేసుకుని తండ్రి యొక్క తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని నెరవేర్చడానికి కర్తవ్యంగా భావించి, బాధ్యతగా భావించి లోకానికి ప్రభు వచ్చాడు. యేసు ప్రభులు ఆమె చూస్తున్న రెండవ గుణం, రెండవ స్వభావం, రెండవ లక్షణం కర్తవ్యాన్ని. ఆయన ఉత్తినే రాలేదు ఈ లోకానికి. ఏమయ్యోయ్ భక్తులు చెప్తుంది, ఏమయ్యోయ్ ఉత్తినే రాలేదు యేసు ప్రభు. తండ్రి యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక కర్తవ్యం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. కుటుంబపరమైన, ఉద్యోగపరమైన, వ్యక్తిగతమైన, పిల్లల కొరకైనా ప్రభు నెరవేర్చినట్టుగా నీ కుటుంబ బాధ్యతను నెరవేర్చేవాడిగా ఉండాలి. నెరవేర్చేవాడిగా, కుటుంబ యజమానులుగా నీ బాధ్యతను నెరవేర్చేదానిగా ఉండాలి. ప్రభు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని ఆమె యోచిస్తుంది. ఇంట్లో ఉంది కానీ శిలువ యాగం గురించి ఆలోచిస్తుంది. ఇంటిలో ఉంది కానీ శిలువను గూర్చిన వార్త ఆమె వింటుంది. శిలువను గూర్చిన వార్త వింటుంది. అందుకనే ఈ మాటలు పలుకుతా ఉంది. చూడండి, యోహాను 17:3 చూస్తే దేవుని వాక్యము, అగ్ని
నీవు పంపిన యేసుక్రీస్తు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాలి. దేవుడు గొప్పోడని భూమి మీద తెలియచేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రభువుని మహిమపరచడానికి, ఆయన మహిమపరచినట్లుగానే మనకి ఆ ఆధిక్యతను ఇవ్వడానికి, ఆ బాధ్యత మనకి ఇవ్వడానికి, ఆ కర్తవ్యాన్ని మనకి ఇవ్వడానికి, తదుపరి క్రీస్తు తర్వాత క్రీస్తు మనస్సు కలిగి మనము జీవించడానికి ప్రభువు తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను నెరవేరుస్తున్నాడని ఆమె యోచిస్తుంది, ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ప్రభువు యొక్క కర్తవ్యాన్ని మనము కూడా కలిగి ఉండాలి. కలిగి ఉండి ప్రభు కొరకు జీవించే వారుగా ఉండాలి. తర్వాత చూస్తే విధేయతను చూస్తుంది. ఎంతమంది దూషించినా, ఎంతమంది విమర్శించినా. రెండవది కర్తవ్యం అయితే, మూడవది విధేయత కనపరుస్తున్నాడు దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది కదా, ఏమనుంటుంది? ఆయన ఆకారమందు మనుషుడుగా కనిపించి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై, అది ఆయనకు తగ్గింపు కనబడుతుంది. ఆయన చూస్తున్న నుంచి కనబడుతుంది. శ్రేష్టమైనటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఆమె ఉన్నటువంటి రాజభవనంలో ఉండి యేసుక్రీస్తు ప్రభుకి జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయమును, ప్రతి అక్రమమును, ప్రతి ఆ చింతయవద్దు ఆమె కలిగి ఉంది. అందుకని ఆమె పంపిన కబురు ఏమిటి అంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. నీతిమంతుని జోలికి నువ్వు పోతే నా ఇంటిలో సుఖం ఉండదు, నా ఇంటిలో ఎంత మాత్రము కూడా నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. అందుకే ఆమె ఇచ్చినటువంటి ఆ మాట, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దని. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి చిత్తాన్ని చూస్తుంది. రెండు, తండ్రి యొక్క కర్తవ్యాన్ని చూస్తుంది. మూడవదిగా విధేయతను చూస్తూ ఉన్నది. అందుకనే ఆయన తను తాను తగ్గించుకొని మనందరి కొరకు విధేయత చూపించాడు, వినయం చూపించాడు. విధేయత. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం మళ్ళా, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అంత చక్కని మాట. ఎందుకంటే ఆయనను హెచ్చుగా పెట్టాడు దేవుడు. శిలువలో హింసింపబడినా, శిలువలో శ్రమలు పొందినా, శిలువలో ఎంతో దూషింపబడినా, వారు ఇష్టానుసారంగా మాట్లాడినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి అంటే, అత్యధికమైన హెచ్చులో ప్రభువుని పెట్టారు. మరణపు ముళ్ళు తీర్చడానికి శిలువ వార్తను గురించి ఆమె తన కోటలో ఉండి వింటుంది. శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని పొందింది. ఈ దినము నీ పిల్లల కొరకు నువ్వు దర్శనం పొందాలి. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, వారు నడిచేటటువంటి నడవడికను కూర్చి, వారు నడుస్తున్నటువంటి ఆధ్యాత్మికమైన జీవితమును కూర్చి నీ పిల్లల కొరకు నీవు దర్శనాన్ని పొందాలి. క్రీస్తు కొరకు అక్కడ సాక్ష్యాన్ని చెప్పడానికి, క్రీస్తు కొరకు ఒక సాక్ష్యము దర్శనం పొంది వెంటనే స్పందించినటువంటి వర్తమానము పిలాతుకు పంపించింది. ఆ నీతిమంతుని జోలికి నీవు, ఎంత మంచి మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువులో ఆమె చూస్తున్నటువంటి మొట్టమొదటిది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడని, రెండోది ఒక కర్తవ్యాన్ని కలిగి ఉన్నాడని, మూడవది విధేయత కలిగి ఉన్నాడు. ఆ విధేయత నీకు నాకు నేర్పించడానికి ప్రభు వచ్చాడని ఆమె గ్రహిస్తూ ఉన్నది. రాజమందిరంలో ఉంది. దర్శనం పొందిన క్షణం నుండి నిద్ర లేదు.
ఏమో ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళి ఈయన ఏ శిక్ష నా పిల్లల మీద చేస్తాడో, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళి నా మీదకి ఏ శిక్ష తెస్తాడో, రాజ్యం మీదకి ఏం శిక్ష తెస్తాడో, న్యాయపీఠం ముందు ఏం మాట్లాడుతున్నానటువంటి ఆలోచన యావత్తు తన భార్యకు ఉన్నట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసి ఉన్నది. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. మనం కూడా నీతిమంతులైన వారిని అంతగా హింసించకూడదు, బాధించకూడదు. మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియ ద్వారా, ఈ నడవడిక ద్వారా ఎంత మాత్రం కూడా పిలాతు భార్యకు కలిగినటువంటి గుణము నీకు ఉండాలి. యేసుక్రీస్తుకు కలిగిన మనసు నీకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వలె మనలో దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేదానిగా ఉండాలి. ఏ కర్తవ్యాన్ని ఎందుకు పంపించాడు నిన్ను? పిల్లలను పోషించడానికి, కుటుంబంగా ఏర్పడడానికి, ఉన్నతమైన కుటుంబంగా తీర్చిదిద్దడానికి నిన్ను ఈ లోకానికి దేవుడు పంపించాడు. యేసుక్రీస్తుని మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి క్రీస్తుని పంపించాడు. నశించిపోతున్న ఆత్మ కొరకు, పాప భారాన్ని, శాప భారాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు తనకు దేవునికి మారుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని అందుకే హెచ్చుగా పెట్టాను. మరణపు ముళ్ళు విరిచడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరణపు ముళ్ళు అత్యధికమైన హెచ్చులో ఉండడానికి తన్ను తాను తగ్గించడానికి. ఎవరైనా కానీ తగ్గించుకుంటే హెచ్చబడతాం. బాగా మొట్టమొదటి హెచ్చించేసుకుంటే మొత్తానికి తగ్గిపోతాం. కాబట్టి ప్రభువులో ఉన్న మనము ఏ రీతిగా ఉన్నాం? నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదాలు ఉన్నట్టుగా. నాలుగవదిగా త్యాగం. ఆయనలో ఆ స్త్రీ చూస్తున్న విషయం ప్రభువు చూస్తుంది, కనిపెడుతుంది అన్ని విషయాలు. ఎందుకంటే నువ్వు రోడ్డు వెళ్తుంటే నిన్ను నన్ను కనిపెడతాను. నిన్ను బయట వారు నీ ప్రవర్తన ఏంటి, నీ క్రియలేంటి, మాటలేంటి, నడవడికేంటి, నువ్వు ఎలా ఉన్నావు? అలాగే ఈ శ్రమను భరిస్తున్నటువంటి యేసుక్రీస్తును చూసి మేమంటుంది ఆయనలో త్యాగం ఉన్నది, ఆయనలో ప్రాణ త్యాగం ఉన్నది. ఏ మానవుడు, ఏ దేవుడైనా ఎవరైనా కానీ మానవుని కొరకు ప్రాణం పెట్టిన దేవుడు లేడు, శిక్ష భరించిన వాడు లేడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి త్యాగాన్ని కలిగి ఉన్నాడు క్రీస్తు అని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. దావీదు అంటాడు 37వ కీర్తనలో, చూడండి ఒకసారి 3వ చరణంలో, త్యాగాన్ని కలిగి ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించాలి. సత్యమును అనుసరించేవాడు త్యాగాన్ని కలిగి ఉంటాడు. నీతిమంతుని యొక్క గుణాలు అన్నీ కూడా కలిగి ఉంటాడు. అందుకనే ఆమె చెప్తున్నటువంటి మాట, ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. 2 ఫిలిప్పీ పత్రిక 7వ వచనంలో కూడా మనం చదువుతాం కదా. ఎప్పుడు ఏంటి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకునేను. చూడండి, ఉప్పు నీటిలో వేస్తే కరిగిపోతుంట. కరిగిపోయి మనకి ఏమిస్తుంది? రుచినిస్తుంది. కొవ్వొత్తు మనకి ఎలిగిస్తుంది. ఏమవుతుంది? కరిగిపోతా ఉంటుంది, ఎలిగిస్తుంది. ఉప్పు తనకు తాను నీటిలో అంతా కరిగిపోయిన తర్వాత మనకు కావలసినటువంటి రుచినిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు తనకు మారుగా, దేవునికి మారుగా ఈ లోకానికి వచ్చి త్యాగాన్ని ఇచ్చాడు. నీకు నాకు త్యాగం. తను తాను తగ్గించుకుని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని సహోదరులారా, 13 సహోదరులారా, నేను ఇప్పటికే ఇదివరకే యేసు క్రీస్తుని పట్టుకొని ఉన్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నానని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి
వెనకున్నవి మర్చిపోయి, కష్టమైన, నష్టమైన, వేదనైనా, దుఃఖమైన, సమస్య అయినా, కన్నీళ్ళైనా, ఏది అయినప్పటికీ కూడా నీ వెనకున్న వాటిని మర్చిపోయి యేసుక్రీస్తు ప్రభువు కలిగినటువంటి ఈ మనసు నేను కలిగి ఉండాలి. మొదట దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉండాలి. దేవుని యొక్క బాధ్యత నీకు అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చే వారుగా ఉండాలి. ఇక మూడవదిగా చూస్తే దేవునికి విధేయత చూపించాలి. ఇక నాలుగోది ఏముంది? త్యాగము. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే త్యాగజీవిగా వచ్చాడు. తను తాను తగ్గించుకొని, తను తాను రిక్తులుగా. చాలా మంది సాక్ష్యం చెప్తాను, అన్నీ ఉన్నాయి, నేను ఎలా అయిపోయాను, అన్నీ ఉన్నాయి, ఎలా అయిపోయాను, ఏమీ లేనిదే అయిపోయాను. అన్నీ ఉన్నాయండి. ఇగో తూర్పున ఉంటుంది, పడమర ఉంటుంది, ఉత్తరాన ఉంటుంది, దక్షిణాన ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకేమీ చేతకుండా దేవదేవుడు సహాయంగా ఉండి కూడా యేసుక్రీస్తు మానవాళి రక్షణార్థమై మానవాళిని రక్షించడానికి, వారి శాపాన్ని, పాపాన్ని, సమస్తమైనటువంటి దోషాన్ని కడిగి వేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి తన్ను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక సహనము కలిగి ఉన్నాడు. ఒకటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, రెండు బాధ్యత లేదంటే కర్తవ్యాన్ని నెరవేర్చుట, మూడు వినయము కలిగి ఉండుట మనం చూస్తున్నాం. సిలువలో ఎంత వినయము, ఎంత సాత్వికము, ఎంత దయ, ఎంత కరుణ, ఎంత ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. నిన్ను ప్రేమించుతున్నాను, అంతేగాని న్యాయంగానే చూస్తున్నాం ప్రభు యొక్క త్యాగం. ఈ త్యాగము ఎంతో ఉన్నతమైనది. ఏ దేవుడు చేయలేదు త్యాగాన్ని. ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు కూడా ఆయన రక్తాన్ని సిందించాడు. ఆయన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, నిర్దిష్టమైన, శ్రేష్టమైన, మనోహరమైన, ఎంతో విలువైనటువంటి రక్తాన్ని నీ కొరకు, నా కొరకు భూమి మీద చిందించి భూమిని పవిత్రపరిచాడు. నిన్ను నన్ను పవిత్రపరిచాడు. అటువంటి పవిత్రత ఇచ్చినటువంటి దేవుని అంటుంది ఆమె ఆ నీతిమంతుని జోలికి. ఎంత మంచి మాట్లాడిందని. రాజనగర్లో నుండి కబురు పంపించి అంటాము. ఒక్కొక్కసారి దర్శనానికి అంటాం, కలలు అంటాం. ఆ కలలకి అనుగుణంగా నీ పిల్లలను పెంచుట్లో కానీ, నువ్వు నడుచుట్లో కానీ, నీ భర్త నడిపించుట్లో కానీ, నీ కుటుంబాన్ని నడిపించుట్లో కానీ, ఆర్థికమైన విషయాల్లో, శారీరకమైన విషయాల్లో, వ్యక్తిగతమైన విషయాల్లో, లోకపరమైన విషయాల్లో ఒక బాధ్యత కలిగి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా జీవించేవారుగా ఉన్నారు. పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ధన్యత, ఈ శ్రేష్టమైనటువంటి ప్రేమను, ఈ శ్రేష్టమైన త్యాగాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా, జీవించేవారుగా ఈ లోకంలో చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, ఎవరస్తులైనా, ఎవరైనప్పటికీ కూడా ఉండేవారుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చూడండి వాక్యాలు వీటి బదులుగా 2:5 ఇప్పుడు కలిగిన ఈ మనసును కలిగి ఉండటం అని ఉంది. సహనము కలిగి ఉండుట. ఎన్ని? 6. సహనం. 1 పేతురు 2:19 ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. సహనం. ఇప్పుడు ఆ శ్రమల యొక్క సహనం కలిగి ఉన్నాడు. దావోదులకు ఒక్కసారి చెప్పాడు అనుకో, ప్రభు ఎన్ని శ్రమలో ఉన్నాను ప్రభా, ఇంక నేను భరించలేను, నీ దూతల సమూహాన్ని పంపి ఒక్కొక్కడిని ఈ సిల్వియాను ఇంక చేయలేను తండ్రి, దయచేసి ఈ సహనాన్ని నేను కోల్పోతున్నాను, ఈ శ్రమను కోల్పోతున్నాను, ఇక మొయ్యలేను, ఈ శిలువను భరించలేని ఈ గాయములు, ఈ కిరీటాన్ని భరించలేని ఈ గాయాలను భరించలేను, కాళ్ళలో, చేతుల్లో, ప్రక్కల్లో ఉన్నటువంటి తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని నేను భరించలేను ప్రభా, నీ దేవదూతల సమూహాన్ని నా కొరకు ప్రకటించు ప్రభు అన్నాడు అనుకో దేవుడు.
నీకు నేర్పించడానికి సహనం. నీ కష్టం వచ్చినప్పుడు ఈ రీతిగా నువ్వు సహనం కలిగి ఉండాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు ఈ రీతిగా సహనం కలిగి ఉండాలి. నీకు దుఃఖం వచ్చినప్పుడు ఈ రీతిగా సహనం కలిగి ఉండాలి. వాళ్ళు హింసించిన, బాధించిన, కొరడాలతో పడినప్పటికీ కూడా నీకు నాకు యేసుక్రీస్తు ప్రభు సహనాన్ని నేర్పించాడు. ఆ సహనమే ఈ సంఘం. ఈ సంఘములో ఉన్న నీవు, నేను, ఏ సంఘమైనప్పటికీ కూడా సహనాన్ని నీవు శిరోభూషణంగా ధరించాలి. నీ ఎదుట శిరోభూషణంగా ధరించి, ఇదిగో నేను సహనం కలిగి ఉన్నాను, నువ్వు దూషిస్తున్నావు, విమర్శిస్తున్నావు, నా కొరకు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు, నన్ను నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు, ఇంత వేదకరమైన మాటలు మాట్లాడుతున్నావు, కానీ నేను యేసుక్రీస్తు సహనాన్ని, యేసుక్రీస్తు మనస్సును కలిగి ఉన్నానని నువ్వు చెప్పగలిగితే శోధకుడు నీ నుండి పారిపోతాడు. శోధకుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. చూడండి, అదే పేతురు 20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. కాబట్టి దెబ్బలు ఎప్పుడు బుద్ధిలో దెబ్బలు తింటున్నావు అనుకో, సహిస్తావా? నువ్వు మేలు చేసినప్పుడు దెబ్బలు తింటే దేవునికి ఎంతో ఇష్టం. ఇతరులకు సహాయం చేసావు, ఇతరులు ఎంతో ప్రేమించావు, ఇతరుల కొరకు సాక్షిగా ఉన్నావు, దేవుని కొరకు సాక్షిగా ఉన్నావు, అయినా నేను తిట్టాడు, ప్రభువా నువ్వు చూసుకో అన్నావు అనుకో, దేవునికి ఎంతో ఖ్యాతి, దేవునికి ఎంతో అది ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, మనం ఎప్పుడు కూడా ఒకరు అన్నారని కానీ ఒకరు అనలేదని కానీ నీ బాధ్యత ఏం కలిగి ఉండాలి అంటే సహనము కలిగి ఉండాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి అనేటువంటి సత్యము దేవుని వాక్యం తెలియచేస్తాం. ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే ప్రభు ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు అనుభవిస్తుంది. 637 పాడతాడు కదా, ఎంత దూరము మోయించెదరు స్వామి ఇంత సిలువానెత్తి ఇంతైన దయలేగా, ఎంత దూరము మోయించెదరు స్వామి ఇంత సిలువానెత్తి ఇంతైన దయలేగా, ఎంత దూరము మోయించెదరు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, కంటి నిదురాలేక కలత చెందిన ప్రభుని ఎంత దూరము మోయించెదరు స్వామి ఇంత సిలువానెత్తి ఇంతైన దయలేగా, ఎంత దూరము మోయించెదరు. యేసుని కొరకైనే నేను చూడకంటేను, యేసుని కొరకైనే నేను చూడకంటేను, దోషిని గ్రహించి దోషులొప్పుట మేలు. ఎంత దూరము మోయించెదరు స్వామి ఇంత సిలువానెత్తి ఇంతైన దయలేగా, ఎంత దూరము మోయించెదరు. అంత దూరంలో కూడా
ఆయన యొక్క తగ్గింపు జీవితాన్ని మనం చూస్తున్నాము. చివరికి ఆయన చేసినటువంటిది తగ్గింపు స్వభావాన్ని చూస్తున్నాము. క్షమించాడు ప్రభు, అందరినీ క్షమించాడు, ప్రతివాన్ని క్షమించాడు. తెలుగులో పలికిన మాటలు కూడా అవే. ఇక్కడ మనం చూస్తే తగ్గింపు మనసు, ఆరోగ్యంగా ఆలోచన తగ్గింపు. అందుకే ఒక వాక్యం చదువుతాం. 1 యోహాను 20 మామూలుగా సువార్త. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాని వారితో బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాను. తగ్గింపు. యేసుప్రభు చెప్పులు పోయడానికి ఉండే చెప్పానంటాడే యోహాను గారు. ఎంత మంచి మాట. నేను ఆయన చెప్పుల వారు విప్పడానికి చెప్పాను. ఆయన సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, ఆశ్చర్యకారుడు, దేవదేవుని యొక్క తమ్ముడై ఈ లోకంలో మన మధ్యలో ఉన్నారు. కానీ మీరు ఎరుగలేదు. ఎరుగరు కానీ ఆయన హింసిస్తారు, ఆయన బాధిస్తారు, ఆయన ఎంతగానో చిత్రహింసలు పెడతారు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనం గ్రహించలేదు. ఆ మహానుభావుడు చెప్పులు వారు ఇప్పడానికైనాను నేను పాత్రుడను కాదు, యోగ్యుడను కాదు అని తెలియజేస్తాను. అన్ను తాను తగ్గించుకున్నాడు. యోహాను కూడా తగ్గించుకొని ఈ పవిత్రమైనటువంటి మాట తెలియజేస్తాను. ఆయన చెప్పినప్పుడు కూడా నేను పాత్రుడను కాదు. ఆయన ఎంతో శ్రేష్టమైన వాడు, ఆయన ఉన్నతమైన వాడు. ఇదిగో మన మధ్యలో ఉన్నారు కానీ మీరు గ్రహించనల్లని వారి సొంకరి అంటాడు కదా. సొంకరి పరిచయం సొంకరి అంటాడు. ముందండి ప్రభువా ఉండే రొమ్ము కొట్టుకొని ఏడుస్తాడు. ఈడంటాడు, ఈడేమంటాడు, ఆడికలా నేను కాదు, ఆడికలా అసలు కాదు, నేను ఎంత అంటే ఎంతో హెచ్చించుకుంటాడు. ఈ సొంకరి అంటాడు ప్రభువా ఈ గుమ్మం దొక్కడానికి కూడా నేను సరిపోతాను. నేను పాత్రుడను కాదు, నేను బలహీనుడను, నేను పాపిని. తనకు తాను తగ్గించుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తును చూస్తుంది ఆమె తన యొక్క రాజబంగ్లాలో ఉండి క్రీస్తు పడుతున్న శ్రమను చూస్తుంది. పడుతూ ఈ మంట ఉంది. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాడు, ఎంత విధేయత కలిగి ఉన్నాడని ఆమె ఒకే ఒక మాట అంది. ఏమంది? నీకు అంశం మర్చిపోతారు. మీరు అంశం మర్చిపోతే ఎలాగా? ఏమన్నారు? ఆమె జ్ఞాపకం చేస్తే అప్పుడు అంటారా? ఎందుకు అలాగా అలా చేయకూడదు. చూడండి 1 కొరింథీ పత్రిక 15:9. ఎలా అనగా నేను అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘము హింసించిన వాడను, అందుల అపొస్తలులలో అన్నటకు యోగ్యుడను. ఆయన కూడా తగ్గించుకున్నాడు. ఇంకా చివరికి వచ్చేద్దాం. క్షమించే స్వభావం, క్షమించే గుణం, క్షమించే లక్షణం యేసుక్రీస్తులో ఆమె చూస్తుంది కనుక ఆ మాట చెప్తా ఉంది. ఒక మాట అనేసి ముగించేస్తాను. ఒక 5 నిమిషాలు ఉంది. మొదటి మాట నేను అడిగినోళ్ళే చెప్పాను. మొదటిగా రాజమందిరంలో ఉండి పిలాతు భార్య ఏమి గమనించింది? తండ్రి చిత్తాన్ని గమనించింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసు వచ్చాడు అని చెప్పి ఏమంది? రెండోది కర్తవ్యం, బాధ్యత. ఏమిటా బాధ్యత? సిలువను భుజముల మీద వేసుకొని ముండ్ల కిరీటాన్ని, చేతులలో గాయాన్ని, కాళ్ళలో గాయాన్ని, ప్రక్కల్లో ఉన్నటువంటి బల్లెపోటును భరించడానికి ఒక బాధ్యతగా ఎంచుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ నీతిమంతుని రెండు మూడు వినయం. ఆయన వినయం ఎంత సాధ్యం అది నీకు నాకు రావాలి. దేవుని కుమారుడు అయితే తను తగ్గించుకుని వినయాన్ని నేర్చుకున్నాను. కాబట్టి మూడవది
నాలుగోది త్యాగము. త్యాగంతో వస్తుంది. మన మధ్య ఏదో త్యాగం చెప్పుకున్నాం మనం. అంటే స్వీయ మీకు రావట్లేదు, నాకు అవుతుంది. స్వీయ త్యాగం. స్వీయ త్యాగం, తనకు తాను సమర్పించుకోండి. మనం సమర్పించుకోం. నీ అక్కగాని, నీ చెల్లిగాని, తమ్ముడికైనా, నువ్వు అక్క తోబుడుగానే, నీ రక్తసంతుడు కానీ, నీ బిడ్డలకైనా, కుమారుడికైనా, కుమార్తెకైనా త్యాగం చేయాలి. ప్రేమను త్యాగం చేయాలి. అందుకనే మనందరము పిల్లలమని ఎంచుకొని యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని రూపం ధరించి ఈ లోకానికి త్యాగము, తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. తర్వాత సహనము కలిగి ఉండాలని ప్రభు ఎంత హింసించినా, ఎంత బాధించినా, ఆఖరికి బరువైన శిలువను ఎత్తి ఆయన మోయిస్తున్నా కానీ సహనము కలిగిన గుణశీలి యేసుక్రీస్తు ప్రభు. ఇక ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడని ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఎందుకనే మీరు పోతలేదా? రాజుగారి భార్య చూస్తున్నారు, మరి మీరు పోతలేదా? మీకు లేదా? అయ్యో. చివరి క్షమించేటటువంటి తత్వము, గుణము ఇవ్వబడ్డాడు. చూడండి 7:3, 7:20 నీవేళ నా అతిక్రమము పరిహరింపవు, నా దోషమును నీవేళ క్షమించవు. ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు యోగు. ఇదేనా? ప్రభు కూడా అలాగే పట్టుదలతో భరించాడు. శ్రమ భరించాడు, శిక్షణ భరించాడు, విమర్శలు భరించాడు, దోషం భరించాడు. ఉమ్ము వేసిన సైతం కూడా ఆయన క్షమించాడు. శిలువలో దొంగలు శ్రమించాడు. బర్బాను క్షమిస్తే తిరిగి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం పెడతాను. అదే జరిగింది ఇక్కడ. బర్బా, నీతో నేను చేతులు కలపను, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం పెడతాను. అదే రీతిగా సిలువలో పెడుతుంటే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఈ బర్బాయి నుంచి పరుగున వచ్చి ప్రభువా ఓ మాట అన్నావు, ఆ మాట నెరవేరిపోయింది తండ్రి. నేను రౌడీనే, నేను పాపినే, నేను దుర్మార్గునే, నేను అంతకునే, కానీ నీ ప్రేమకు నేను పడిపోయాను. నేను తండ్రి, నేను ఎంత మాత్రం నీ ప్రేమకు నన్ను జయించింది తండ్రి అని శిలువ దగ్గరికి వచ్చి ఎక్కెక్కుబడి ఏడుస్తున్నాడు. క్షమించు ప్రభువా. మూడుసార్లు కుక్కలో పోవాలని కూర్చొచ్చింది. ఈయన ఏం చేశాడండి? ఎర్ర చెట్టు పట్టుకుని, ఎర్ర చెట్లు అంత గట్టి గుచ్చుకుంటే తెలుసా మీకు? ఒక యాప్ గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు ఇరిగిపోయి గుచ్చుకున్న కాడ ఉండదట. శరీరంలో అలా పాముగా వెళ్ళిపోతుందంట. దాన్ని వెంటనే తీసేయాలి, లేకపోతే శరీరం అంతా తిరిగాడు. అలాంటి దగ్గర ఆ ఖర్జూరపు మట్టలు, ఆ ఈత మట్టలు పట్టుకొని ఎంత పశ్చాత్తాపడ్డాడు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. ఈ క్షమాపణ నాకు కావాలి. తండ్రి నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించమని నిత్యము మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకనే ఈ 7 మాటలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే ఒకే ఒక మాట, చాలా ఒక్కొక్కసారి నిజమే యథార్థంగా మాట్లాడిన వాళ్ళు ఒక మాటే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు కదా. కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు చూడండి, వద్దది, లేదది, కాదది, అవునది, ఇలా బుద్ధినే మాట్లాడిన వాళ్ళు ఇది చూసుకుని 2 డజన్లు మాట్లాడతారండి. కానీ ఈమె చక్కగా మాట్లాడారు. ఆ ఒకే ఒక మాట మీరు అందరూ చెప్పండి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆ రీతిగా మనం కూడా క్రీస్తుని చూస్తూ క్రీస్తు మనస్సు కలిగి ప్రయాణం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుకుందాం. ఆమేన్.
చేరి నా స్తోత్రము చెల్లించు. ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకు, ఈ దినము రాలేనటువంటి వారికి, బలహీనులైన బిడ్డలకు దేవుడు సదా తోడై ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, ఆయుష్ను అనుగ్రహించును గాక. వర్షింపచేయు మీ